హలో. హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మేము 21st నైట్ పూరి జగన్నాథ్ టెంపుల్కి బయలుదేరామన్నమాట. 21st అంటే ఫ్రైడే నైట్. నైట్ అంటే 12 తర్వాత సాటర్డే వస్తుంది కదా! మాకు 1:30కి ట్రైను. ఇంటి దగ్గర నుంచి 12:30కి అలా బయలుదేరాము. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసి వెళ్ళండి. చాలా రోజులైంది కదా వీడియో తీసి, అందుకని మా వారిని కూడా పిలిచాను, రండి వీడియోలో కనిపించండి అని. ఇది రైల్వే స్టేషన్లో అనమాట. మా వారు బైక్ పెట్టడానికి వెళ్ళారు, మేము అక్కడ నిల్చొని ఉన్నాము. అలాగే ఒరిస్సా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఫుడ్ సరిగా ఉండదు కాబట్టి అన్నీ మనం మన దగ్గర నుంచి తీసుకెళ్ళాలి, మన ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మనం తినే ఫుడ్ అయితే దొరకదు, అస్సలుకి దొరకదు. వాళ్ళు తినేదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ ఒక ఆఫ్టర్నూన్ మాత్రమే తినగలం, కొంచెం బెటర్గా ఉంటుంది. లంచ్ థాలీ అనేది ఉంటుందన్నమాట, అది తీసుకొని కొంచెం తినొచ్చు. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ నైట్ అంటే ఇంకా కష్టమే అనమాట, వెళ్ళలేము. మేమైతే ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ట్రైన్ అయితే వచ్చింది, ట్రైన్లో ఎక్కేసామన్నమాట. ఇది మార్నింగ్ తీసాను ఈ క్లిప్, నేను నిద్ర లేచినప్పుడు. ఇవన్నీ మాకు ఒక స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయని తీస్తుంటాను అనమాట. నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళాను. ఫ్రూట్స్, మళ్ళీ ఇవి కేక్స్ ఉంటాయి కదా, ప్లెయిన్ కేక్స్, అవి తీసుకున్నాను. అక్కడ మార్నింగ్ నైట్ సరిగా ఫుడ్ దొరకదని చెప్పి నేను అవన్నీ ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ ఒకటి అక్కడ తినొచ్చు, ఇంకా మార్నింగ్ ఈవినింగ్ మనం తీసుకెళ్ళి తినొచ్చు అని చెప్పి. అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే మేము 2 వీక్స్ ముందనమాట, 2 వీక్స్ ముందు టికెట్స్ బుక్ చేశారు మా వారు. అంటే మా వారికి నేను 1 మంత్ ముందే బుక్ చేయి మళ్ళీ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వేమో అంటే, లేదులే కన్ఫర్మ్ అవుతాయని. అదిగాక మా వారికి లీవ్ దొరకాలి కదా, అందుకని చెప్పి 2 వీక్స్ ముందు బుక్ చేశారు. కానీ ఏమైందంటే 2 వీక్స్ ముందు బుక్ చేసినా సరే మేము వెళ్ళే రోజు వెళ్ళే రోజు కన్ఫర్మ్ అవ్వలేదు అసలుకి. ఇప్పుడు 10 o'clock మెసేజ్ వచ్చేసింది, టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదని. అస్సలుకి ఇంకెందుకు, అన్నీ ప్యాక్ చేసుకున్నామా, అంతా రెడీగా ఉన్నాం వెళ్ళడానికి. పిల్లలకంతా హెడ్ బాత్ చేపించేసి ఇంకా రెడీ అయిపోయారు. పడుకోండమ్మా, ఇంకా నేను లేపుతాను వెళ్ళేటప్పుడు అని చెప్పాను. నేనైతే ఇంకా చేయలేదు, హెడ్ బాత్ చేయలేదు, చేద్దాము ఇంకంతా రెడీ చేసుకొని అనుకుంటాను. మా వారు ఇంతలోపు ఇది చెప్పేసరికి ఇంకా నాకు ఏం మాటల టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా వెళ్ళలేము అని చెప్పేసరికి ఎంత బాధేసిందండి. ఇంక నేను సైలెంట్ అయిపోయాను. పిల్లలకి ఏంటంటే ఒక్కసారి బయటికి వెళ్దామని చెప్పిన తర్వాత వెళ్ళకపోతే బాధేస్తుంది కదా. ఇంకా పిల్లలకి పిలిచి ఇంకా లేదులేమ్మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా మనం అంత దూరం నిల్చొని వెళ్ళలేం కదా, అర్థం చేసుకోండి, ఈసారి వెళ్దాము అని చెప్పాను. మా చిన్న పాప అయితే ఓ అని ఏడ్చేసింది. నాకు ఇంకా అలా ఏడుస్తుంటే నాకు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. పాపం పెద్ద పాప ఇద్దరు ఏడిస్తే ఇంకా నేను ఎక్కడ ఏడుస్తాను, పాపం తను కంట్రోల్ చేసుకుంటుంది, ఆ కళ్ళల్లో నీళ్ళు బయటికి రాకుండా. ఇంకా నేను ఏం మాట్లాడట్లేదు. మా వారైతే రేపు ఎక్కడికైనా వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం చెప్పు అని అడుగుతూ ఉన్నారనమాట.
నేను ఏం మాట ప్లీజ్ ఏమనుకోవద్దు, కొద్దిసేపు వదిలేనని అని చెప్పి గమ్ముగా వచ్చి పడుకున్నాను. ఇంకా పడుకుంటే ఇంక ఏ ఇంక ఎక్కడ చూసినా ఎందులో చూసినా టికెట్స్ అయితే లేవంట. నేనైతే పడుకొని ఏదేదో వాళ్ళ మైండ్లోకి ఏవేవో వస్తున్నాయి. ఎందుకని ఇలా జరిగింది, నేనేమన్నా తప్పు చేశానా, ఎందుకు కృష్ణుడు టెంపుల్కి వెళ్దాం అనుకొని గుడికి వెళ్దాం అనుకుని దేవుడి దర్శనం చేసుకుందాం అనుకుంటే ఇలా టికెట్స్ ఎందుకు ఇట్లాగా చాలా డేస్ ముందే బుక్ చేసాము, కన్ఫర్మ్ అవ్వలేదు ఎందుకు ఇట్లాగ మైండ్ పిచ్చి పిచ్చి ఆలోచనలనే వస్తూ ఉన్నాయి. నేను గమ్ముగా పడుకున్నాను. ఇంకా మా వారు ఇంకా ఎందులో చూసిన టికెట్స్ ఎక్కడా దొరకట్లేదే అని చెప్పారు. చెప్తే ఇంకా మరి ఏమైందో ఏమో తెలీదు, నేను ఇంకా పడుకున్నాను. 10:30కి పిలిచి వేరే యాప్లో టికెట్స్ ఉన్నాయంట. 4 టికెట్స్ బుక్ చేశారు. ఇంకా అదే ట్రైన్కి 1:30కి, అదే ట్రైన్ కాదు వేరే ట్రైన్కి 1:30కి ఖాళీ టికెట్స్ 4 టికెట్స్ ఒకే చోట వచ్చాయి సీట్లు. దానికి వెళ్దాంలే, పిల్లలకి చెప్పు అని చెప్పారు. ఆయనే వచ్చి ఏం బాధపడొద్దు, మనం వెళ్దాము 1:30కి, ఈ లోపల పడుకొని ఉండండి అని చెప్పారు. ఇంకా ఆ మాట చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను అప్పుడు వెళ్ళి రెడీ అయ్యానమాట. రూమ్ అయితే గుడి దగ్గర తీసుకున్నామండి. మేము 8:30కి వెళ్ళాము. 8:30కి వెళ్తే వాళ్ళు 10:00 1.5 అవర్ వెయిట్ చేయించారు. 1.5 అవర్ తర్వాత రూమ్ ఇచ్చారనమాట. రూమ్ అయితే గుడి దగ్గరే తీసుకున్నాము. ఇదే అనమాట. ఇది వచ్చి 5600 అండి. సాటర్డే మార్నింగ్ వెళ్ళాం కదా, సాటర్డే మార్నింగ్ 10:00 వెళ్తే ఇంకా ఒక రోజుకి ఈ 2 డే మేము తర్వాత సండే ఈవినింగ్ 5:30కి చెక్అవుట్ చేసాము. అది కూడా ఇంకా ఆ రోజు నైట్ ఉన్నా లేకపోయినా 2 డేస్ లెక్క అవుతుంది అన్నారు. 5000 రెంట్ అనమాట. 600 వచ్చి జిఎస్టీ తీసుకున్నారు. ఇది గుడికి దగ్గరగా ఉంటుంది. మేము ఏమనుకున్నామంటే గుడి దగ్గరికి ఇప్పుడు ఈ ఉదయం ఈవినింగ్ దర్శనం చేసుకునే దానికి వీలుగా ఉంటుందని తీసుకున్నాము. అయితే అక్కడ అనుకున్నంత అయితే లేదు. ఉదయం ఈవినింగ్ దర్శనం చేసుకుందాం అనుకుంటే అలా కుదరలేదనమాట. ఫుల్ జనాలు ఉన్నారు, విపరీతంగా. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా జనాలు అనమాట, చాలా రద్దీగా ఉంది. ఇక్కడైతే బాల్కనీ ఇచ్చారు. అక్కడ కోతి వచ్చిందనమాట. మా దగ్గర గ్రేప్స్ ఉంటే అవి ఇచ్చాము. ఇస్తే తింటూ ఉంది. అలాగే ఏదో చెప్తాం. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ అంట జగన్నాథ యాత్ర అప్పుడు 45,000 అంట అండి. ఇప్పుడు ఇంకా జగన్నాథ యాత్ర వస్తే ఇంకా 45,000కి ఇస్తాము. ఎందుకంటే అక్కడ బాల్కనీలో నిల్చొని చూస్తారంట. అంటే రోడ్డు మొత్తం ఉంటారు కదా, బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకనేమో అక్కడ బాల్కనీలో నుంచి నిల్చొని చూస్తూ ఉంటారంట. గుడికి దగ్గరగా ఉంటుంది, వీలుగా ఉంటుంది అని చెప్పి మేము ఇక్కడ తీసుకున్నాము. రూమ్ అయితే బాగుంది. అయితే మేము మార్నింగ్ ఈవినింగ్ అలా దర్శనం చేసుకునే దానికైతే కుదరలేదు. మేము వెళ్ళగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళాము. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు క్యూ అయితే చాలా పెద్దదిగా ఉందన్నమాట. 11కి వెళ్ళాం కదా, ఇంకా అక్కడ పంతులు ఉంటారనమాట. అమౌంట్ ఇస్తే అక్కడ మేము లాస్ట్ టైం అయితే అవేం లేదు, జస్ట్ గుడి ముందు నుంచే క్యూలో నిల్చున్నాము. ఇప్పుడు అలా లేదు, రోడ్లోకి ఉందన్నమాట క్యూ. క్యూలో నిల్చుంటే ఎప్పుడు అవుతుందో అని చెప్పి ఇంకా అమౌంట్ 400 ఏమో తీసుకున్నారు. పిల్లలకి లేదంటే పెద్దవాళ్ళకే అని. ఇంకా గుడి ముందు ఉంటుంది కదా క్యూ, అక్కడ నిల్చోపెట్టారు. అక్కడ నిల్చోపెడితే 2 అవర్స్ పట్టిందండి. మేము వెళ్ళినప్పుడైతే వర్షం పడుతుంది, ఎండ లేదు. వర్షంలోనే వర్షం పడి తడిచిపోయామన్నమాట. వర్షం పడడమే బెటర్ అనమాట. ఆ ఎండకైతే ఇబ్బంది అవుతుంది నిల్చోవడానికి. ఈ క్లిప్ అయితే నేను ఎప్పుడు తీసానంటే ఇంకా సండే ఆఫ్టర్నూన్ అండి. పిల్లలకి ఒకసారి చూపెడదామని సండే మార్నింగ్ వెళ్ళాం, కానీ పిల్లల్ని తీసుకెళ్ళలేదు. ఇంకా అసలు మేము ఉదయం వెళ్తే ఎప్పుడు వచ్చామంటే
ఉదయం 6:00కి వెళ్ళామా. ఉదయం వెళ్ళినప్పుడేమో క్యూ అంత పెద్దదిగా ఏమీ లేదు. కానీ ఇక నిన్న సాటర్డే అట్లాగా డబ్బులు ఇచ్చి వెళ్ళాం కదా, కొంచెం ఒక 2-3 అవర్స్లో వెళ్ళొచ్చులే, పిల్లల్ని వదిలేసి వచ్చాం కదా రూమ్లో అని చెప్పి మేము అతనికి డబ్బులు ఇచ్చాము. ఆ రోజు పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు. చాలా చాలా అస్సలకి ఎంతసేపటికి వదలలేదు. ఫస్ట్ ఒకతనేమో అమౌంట్ తీసుకొని ఇట్లా ఏమన్నారంటే ఇంకా అక్కడి నుంచి పంపించట్లేదు అని రిటర్న్ ఇచ్చేశారు. ఇంకా సరేలే అని ఇంకా మా వారు ఏమనుకున్నారు, సరేలే ఇంకొకరు అట్లాగే చాలామంది అట్లా అమౌంట్ ఇస్తున్నారు కదా అనే ఉద్దేశంతో మేము అమౌంట్ ఇచ్చాము. అమౌంట్ ఇస్తే 20 మెంబర్స్ ఉన్నారండి. 20 మెంబర్స్ వచ్చి ఒక 4000 ఇచ్చారనమాట. వాళ్ళతో పాటు మేము యాడ్ అయ్యాము. వాళ్ళకి 4000 ఇచ్చారు, మేమిద్దరం 500 ఇచ్చాము. మాకు ఇద్దరు కలిపి 500 తీసుకున్నారు. ఇంకా నాకు ఎందుకు మేము ఉదయాన్నే 6:00కి అసలుకి ఖాళీగా ఉన్నిందండి. అప్పుడు ఏమనుకున్నాను, నిన్నట్లాగా 2 అవర్స్లో అయిపోతుందిలే అనే ఉద్దేశంతో వాళ్ళకి 500 ఇచ్చి, అసలు ఏం జరిగిందంటే అసలు ఎవరిని పంపించలేదు అక్కడికి. మొత్తానికి అటు ఇటు కాకుండా ఎంత గుడి చుట్టూ తిప్పించారనమాట వాళ్ళు. అసలుకి పెద్దవాళ్ళు ఉన్నారనమాట ఆ 20 మెంబర్స్లో. ఆ 20 మెంబర్స్లో ఏం జరిగిందంటే పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంక సరేలే ఇంత జనాభాలో ఎక్కడ రోడ్లోకి ఎలా నిల్చోవాలనే ఉద్దేశంతో అసలు ఉదయం 6:00కే వీళ్ళంత జనాలు లేరండి అసలుకి. క్యూలోకి వెళ్ళకుండా మేము తప్పు చేసి ఇట్లా డబ్బులు ఇచ్చి అమౌంట్ ఇచ్చాము. నిన్నట్లాగా 2-3 అవర్స్లో అయిపోతుందండి. అసలు ఎవరిని పంపించలేదు. మమ్మల్ని ఏం చేశారంటే అతనికి 4000 రిటర్న్ ఇవ్వలేక ఏమో తెలియదు కానీ అలాగే పంపిస్తాం అని చెప్పి అట్లా ఏం చేశారు, లాస్ట్కి క్యూలోనే నిల్చోపెట్టాడు తీసుకెళ్ళి. వీళ్ళు ఇంకా నమ్ముతున్నారు. లోపల నుంచి మేము అక్కడ ఉంటామని చెప్పారనుకుంటా, లోపల నుంచి ఇంకా త్వరగా తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఎక్కడ మేము క్యూలో నిల్చోపెట్టారు. లాస్ట్కి మేము 6:00కి వెళ్తే 12 అయిందండి ఆ రోజు. ఇంటికి వచ్చేసరికి 11:40 రూమ్కి వచ్చేసరికి 11:40 11:30 దేవుడి దర్శనం చేసుకునేసరికి. ఈ క్లిప్ నేను ఎప్పుడు తీసానంటే సండే ఆఫ్టర్నూన్ అండి. సండే ఆఫ్టర్నూన్ చూడండి ఎంత ఎండ అంటే రోడ్లోకి నిల్చున్నారనమాట. రోడ్లోకి ఉంటుంది. క్యూలో కాకుండా రోడ్లోకి వచ్చేసారు భక్తులు దేవుడి దర్శనం చేసుకోవడానికి. ఎంత ఎండ అంటే విపరీతంగా ఎండ. మేము సండే రోజు అన్నం లంచ్ చేశాక ఇంకా 1:30కి ఒక పిల్లలకి చూపెడదాము అని చెప్పి గుడి దగ్గర తీసుకెళ్ళాను. ఇక్కడ మొత్తం ఆ ఎండకి ఎండ ఎక్కువ ఉంటుంది కదా, ఇప్పుడు వాటర్ స్ప్రే లాగా అది మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, వాటర్ వచ్చి స్ప్రే లాగా చల్లుతూ ఉంటారనమాట. ఆ ఎండకి తట్టుకోలేరని చెప్పి ఏంటంటే గుడి ఇంకొక వైపు నుంచి దర్శనం కాకుండా గుడి లోపలంతా చూడొచ్చు అనమాట. ఇంకా పిల్లలకి అదన్నా చూపెడదామని తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి మమ్మీ అంటే ఇంకా నేను ఫోను ఎక్కడ ఇవ్వాలో అర్థం కాలేదు. అక్కడ లోపలికైతే వెళ్ళాను కానీ నాకు అర్థం కాలేదు. ఇంకో ఫోన్ అయితే లోపలికి తీసుకు గుడి దగ్గరికి వెళ్ళి సరదాగా అలా పిల్లలకి చూపెట్టేసి ఇంకా రూమ్కి వచ్చేసాను. మేము అనుకున్నట్టు ఈవినింగ్ అయితే దర్శనం చేసుకోలేదు. సాటర్డే రోజు ఒకసారి దర్శనం చేసుకున్నాము. ఇంకా సండే మార్నింగ్ ఒకసారి దర్శనం చేసుకున్నాము. ఇదండి ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. ఇది మాత్రమే బాగుంటుందండి. మన సైడ్ ఉంటాయి కదా, మన టేస్ట్కి తగ్గట్టు ఫుడ్ అలా అయితే ఉండదు. బెటర్ అనమాట తినడానికి. బెటర్గా ఉంటుంది. ఒక 2 రోటీ ఇస్తారు, థాలీ అనమాట. 2 రోటీ ఇస్తారు, ఒక 2-3 కర్రీలు ఇస్తారనమాట. పర్లేదు, బాగుంటుంది. ఎందుకంటే అక్కడ అంటే దేవుడు గుడి దగ్గర కదా, అల్లం వెల్లుల్లి వేయరనుకుంటా. వాళ్ళ ఫుడ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది ఒక్కటే తినగలము. అలాగే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అస్సలు తినలేమన్నమాట. సాటర్డే ఆఫ్టర్నూన్ తిన్నాము ఇదే. అలాగే సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్ థాలీ తిన్నాము. సాటర్డే ఈవినింగ్ వచ్చి ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళారు. నాకు తెలుసు ఆ ఫుడ్ లాస్ట్ టైం చూశాను కదా, మనం తినే ఫుడ్ అయితే దొరకదు. ఎందుకని నేను ఇంకా రూమ్లోనే ఉండిపోయాను.
మా వారేమో ఇంకా పిల్లల్ని మా వారు పిల్లలు వెళ్ళారనమాట. అక్కడ అక్కడ అది ఏం పాపం ఫ్రైడ్ రైస్ ఒక రకంగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ తీసుకుంటే అంట ఆయిల్‌గా ఉందంట. ఇంకా మామూలుగా అయితే అసలు అక్కడ ఉప్పు ఉండదు. ఇంక తెలుగు వాళ్ళ కోసం అనేమో ఏసారనమాట. ఏసారో ఏమో మరి ఉప్పు కసిమంట అస్సలు తినలేకపోయారంట అసలు. ఇంటికి రూమ్‌లోకి రాగానే మా చిన్న పాప ఏడుస్తా వచ్చింది. అస్సలు బాలేదు. అసలు ఏమి బాలేదది ఎట్ట తినేదని. నేను తీసుకెళ్ళిన స్నాక్స్ చెక్కలు అవి ప్రిపేర్ చేసుకొనెళ్ళాను. చెక్కలు ఇంకా ఏవో చేశానండి. ఫ్రూట్స్ ఉన్నాయి. కేక్స్ అవి ఉన్నాయి. అవి తిని పడుకోవే, రేపు మార్నింగ్ తిందు దోస, ఇడ్లీ ఉంటదని చెప్పారు గదా అన్నాను. మేము ఇంక మార్నింగ్ 6:00 ఇంక గుడికి బయలుదేరాం. పిల్లలు ఇంక అప్పటికి నిద్ర లేవలేదు. మా పెద్ద పాపని ఒక్కటే లేపి, అమ్మా నేను 9:30 కల్లా వచ్చేస్తాము. నువ్వు గడిపెట్టుకుందువు రా అని చెప్పేసి వెళ్ళాము అనమాట. ఇంకా మేము 9:30కి రాలేదు. ఇక మార్నింగ్ 6:00 వెళ్తే 12 అయిపోయింది రూమ్‌కొచ్చేసరికి. పిల్లలు ఇంకా ఉన్న స్నాక్స్ అవి తినేసారంట. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ తాళి పెట్టించాము, తిన్నారనమాట. ఇంకా ఈవినింగ్‌కొచ్చేసి అక్కడ రోటీయే మేము తినేటప్పుడు అడిగామనమాట. మాకు ఇలాంటి రోటీయే పెట్టండి. ఈ రోటీ పెట్టి పన్నీర్ కర్రీ, ఇంకేదో పన్నీర్ పకోడీ అవి చెప్పామనమాట ట్రైన్‌లో తినడానికి. మాకు 6:30కి ట్రైను. ఇంకా అందుకని చెప్పి మేము లంచ్ చేసేటప్పుడే చెప్పామనమాట. ఓకే సార్ అని చెప్పారు. వాళ్ళు అడిగారనమాట లంచ్ చేసేటప్పుడు, మీకు ఆంధ్ర భోజనం దొరికిందా అని హిందీలో మా వారితో మాట్లాడారు. బాగుంది, ఆంధ్ర భోజనం దొరికింది, సూపర్ అని చెప్తున్నారనమాట. ఒక ఆఫ్టర్నూన్ మాత్రమే తినగలమండి. మనం ఎప్పుడైనా సరే పూరి జగన్నాథ్ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడి నుంచి మనకి అటు సైడ్ ఒరిస్సాలో మనం తినే ఫుడ్ అయితే దొరకదు కదా. అన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. నాకు లాస్ట్ టైం అర్థమైంది. లాస్ట్ టైం మేము 7 months బ్యాక్ వెళ్ళామన్నమాట. అప్పుడు అర్థమైంది. ఉదయం అసలుకి టిఫిన్ తినలేము. పెద్దవాళ్ళమైతే అలాగే ఉంటాం కానీ పిల్లలు ఆకలి అంటారు కదా. ఉదయం టిఫిన్ తీసుకుంటే అబ్బా అస్సలకి అది ఏంటో కానీ, అది పేరుకి ఇడ్లీ అవే ఉంటాయి కానీ అస్సలకి దాంట్లో ఏమి వేస్తారో ఏమో కానీ చట్నీ ఉండదు, ఏమీ ఉండదు. అది ఏదో కూరలాగా పోస్తారు, అది తినలేము. అందుకని ఆఫ్టర్నూన్ ఒక్కటే తినగలమని చెప్పి నేను మార్నింగ్కి 2 daysకి మార్నింగ్కి ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ నైట్కి ఏదో ఒకటి మనం తినగలి స్నాక్స్ ఒక 2 days ఉండేవి నేను ప్రిపేర్ చేసుకొని మళ్ళీ బయట నుంచి అన్నీ కొనుక్కొని తీసుకెళ్ళామన్నమాట. ఇది వచ్చి ట్రైన్లో అండి. మేము ఇంకా ట్రైన్ దిగే ముందు తీసాను ఈ క్లిప్పు. అలాగే ఫ్రెండ్స్, మా జర్నీ లాగ్ పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళే జర్నీ లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ టైం 7 months బ్యాక్ వెళ్ళినప్పుడు మేము కోనార్క్ టెంపుల్ కూడా వెళ్ళాము. ఆ వీడియో కూడా ఉంది. కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ లింక్ అయితే పెడతాను. మేము దిగినప్పుడు వర్షం పడింది. 3:30కి దిగామన్నమాట ట్రైను. అప్పుడు వర్షానికి జెండా ఫ్లాగ్ బాగా ఎగురుతూ ఉంది. వర్షం పడేటట్టుగా ఉంది. గాలి బాగా పెద్దదిగా వీస్తుంది. అప్పుడు ఫ్లాగ్ ఎన్ని రోజులకి ఎంత బాగా కనిపిస్తుంది అని ఈ క్లిప్ తీశానండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మంచిగానే అనిపిస్తాయి.